నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి, శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణేష్. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుంది, హోంమంత్రి వంగలపూడి అనిత. మ్యూటేషన్ కోసం 10,000 రూపాయల లంచం, ఏసీబీకి చిక్కిన శ్రీరాంపూర్ తహసీల్దార్. హీరా గ్రూప్ సంస్థల్లో ఈడీ సోదాలు, ఒకేసారి 5 చోట్ల రైడ్స్. న్యూయార్క్ లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం, జై రేవంత్ అన్న అంటూ నినాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మహాగణపతి స్వరూపం నమూనాను విడుదల చేశారు. ఈ ఏడాది గణేశుడు 70 అడుగుల ఎత్తుతో ఉండనున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ శారీ వాక్ ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, చీర కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది చీరకట్టు, అందులోనూ చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుందని భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. భూమి మ్యూటేషన్ కోసం కాడం తిరుపతి అనే వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫోన్పే ద్వారా తహసీల్దార్కు 15,000 రూపాయలు చెల్లించిన తిరుపతిని అదనంగా మరో 10,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సదరు రైతు వద్ద 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్తో పాటు ఆయన డ్రైవర్, ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జాహిద్ పాషా గారు కడెం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమర్రి టౌన్ వాస్తవ్యుడు, మందమర్రి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అట్టి భూమిని మ్యూటేషన్ కోసము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజావాణిలో కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యూటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసం తనకి మాన్యువల్ కావాలని చెప్తే, మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళవన్నీ తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ల ద్వారా తీసుకుంటుండగా జాహిద్ పాషా కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నేరస్తులని
స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో ఉంది. హీరా గోల్డ్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం మరోసారి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్తో పాటు తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి 5 చోట్ల తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు చేపట్టింది. హీరా గ్రూప్ అధిపతి నౌహీరా షేక్తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ల ఇండ్లు, కార్యాలయాల్లో జరిగిన ఈ సోదాల్లో ఈడీ అధికారులు 90 లక్షల రూపాయల నగదుతో పాటు కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అమెరికాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయం చేరుకున్న సీఎం బృందానికి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అభిమానులు, కాంగ్రెస్ ఎన్ఆర్ఐలు ఆయనకు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.